శివాలయంలో వినిపించిన రహస్య శబ్దం. స్టోరీ గ్లిమ్స్ కి స్వాగతం. ప్రతి దేవాలయానికి ఒక కథ ఉంటుంది. ఒకసారి తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో ఒక పాత శివాలయం ఉంది. ఆ ఆలయంలో ప్రతిరోజూ అర్ధరాత్రి ఓం నమః శివాయ అనే శబ్దం వినిపించేది. ఆ సమయంలో ఆలయం పూర్తిగా ఖాళీగా ఉండేది. కాని ఆ శబ్దం మానేది కాదు. రోజూ అదే సమయానికి గ్రామస్థులు మొదట భయపడ్డారు. ఎవరు పాడుతున్నారు? దెయ్యమా? దేవుడా? ఒక పూజారి ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు రాత్రి నేను ఆలయంలోనే మిగిలి జాగరణ చేస్తా అని. ఆ రాత్రి ఆ శబ్దం మళ్లీ వినిపించింది, ఈసారి మరింత శక్తివంతంగా, దివ్యంగా. పూజారి కళ్ళు తెరిచి చూశాడు. ఒక ప్రకాశవంతమైన కాంతి శివలింగం నుండి వెలువడుతోంది. ఆ కాంతిలో శివుడి రూపం కనబడింది. ఆయన స్వయంగా అక్కడకు వచ్చి తన అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. అనిమండలంలా ప్రకాశించే ఆ కాంతి కొద్ది క్షణాల్లో మాయమైంది. మరుసటి ఉదయం శివలింగంపై కనిపించింది ఒక తృతీయ నేత్రపు ఆకారంలో ఉన్న చందనపు తిలకం. ఈ అద్భుతం ఏ ఆలయంలో జరిగిందో మీకు తెలుసా? కామెంట్స్లో రాయండి. ఇలాంటి మిస్టరీ దేవాలయ కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టోరీ గ్లిమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.